ప్రియులారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మన యొక్క జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, జిపిఎస్ రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న కుటుంబములు, మీకందరికీ నా ప్రేమ వందనములు. అనుదినము పరిశుద్ధాత్మనితో ఈ క్లుప్త సందేశము ద్వారా ప్రభువు మిమ్మలను దర్శించుచున్నాడు. ప్రభువు మీతో మాట్లాడుచున్నాడు. ప్రభు యొక్క కృప మిమ్మలను నడిపిస్తున్నది పరిశుద్ధాత్మని సహాయముతో. ఈ కార్యక్రమమును మిక్కిలి ప్రార్థనాపూర్వకముగా దైవ ప్రసన్నతతో మీ వద్దకు తీసుకొస్తున్నాను. నిజంగా ఈ భూమి మీద మనకు అనుగ్రహింపబడిన గొప్ప స్వాస్థ్యం యేసయ్య. ఆయన జీవము కలిగిన మాటలు, పరిశుద్ధాత్మ అభిషేకము, వీటికంటే ఇంకేమి కావాలి? ఆమెన్. అయినప్పటికీ ప్రభువగు ఆత్మదేవుడు ఎక్కడ ఉండునో అక్కడ విడుదల ఉంది. ఆత్మ వశలమై ప్రార్థించడం, ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి. ఇలాగూ పరిశుద్ధాత్మ అభిషేకమును మీరు దినము ఆ యొక్క ప్రసన్నతను అనుభవిస్తూ ఆత్మచేత నడిపింపబడితే చాలు. మీ సమస్య కావచ్చు, వ్యాధి కావచ్చు, హఠాత్తుగా వచ్చే పోరాటము కావచ్చు, చింతించకండి. నా విమోచకుడు సజీవుడు. ఈరోజు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, ప్రభు బిడ్డలారా, ఆత్మ ప్రేరణ, ఆత్మచేత ఆత్మ ఆశీర్వాదములు. రెండవది ఆయన ప్రేరేపించుట. ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళవద్దు, ఇది చెయ్యి, ఉన్నట్టుండి ప్రార్థించినట్లు ఒక ప్రేరణ. అదే ఆయన ప్రేరణ. తిరిగి బైబిల్ చదువుదాం, కూడి ప్రార్థించుదామా? ఇదే ఆయన యొక్క ప్రేరణ. ఉదాహరణకు న్యాయాధిపతులు 13వ అధ్యాయము 25వ వచనం. న్యాయాధిపతులు 13:25వ వచనం. అతడు జోరియాకును ఎస్తాయోలుకును మధ్యనున్న మహనేదానులో ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అతన్ని రేపుటకు మొదలుపెట్టెను. సంసోను, ఆంగ్లంలో శాంసన్. శాంసన్ యొక్క ప్రారంభపు దినములు బాగున్నాయి, మనకు బాగా తెలుసు. ఎందుకంటే మనం బైబిల్ చదువుచున్నాం. ఎందుకు ప్రారంభం బాగుందంటే, ఆత్మచేత అతను నడిపింపబడ్డాడు. ఆత్మ ప్రేరేపించేటప్పుడు తొందరపడి చేశాడు. అందువలన సంసోను దినములు శతాబ్దంలాగా మారాయి. కనుక ఈ వాక్యం సెలవిస్తుంది, ఆత్మ రేపడం మొదలు పెడుతున్నాడు. అలాగైతే ఈ రోజు పరిశుద్ధాత్మనికి అనేక ఆత్మలు, అనేక సేవకులు, సేవకురాండ్రు, దేవుని బిడ్డలు, నీలాంటి నాలాంటి వారును కేవలము ప్రార్థించి ఆయన ఆశీర్వాదం మాత్రం పొందుకొని వెళ్ళకూడదు. ఆయన చేత మనం రేపబడాలి. ఆయన ప్రేరేపించి ఒక కార్యము చేస్తాడు చూడండి. అందులో ఆటంకములు రావని చెప్పను, అర్థం చేసుకోండి. ఆటంకాలు వస్తాయి. అయితే ఆ ఆటంకము ఎలాగంటే, ఆటంకాన్ని చూసి సోలిపోము, కదల్చబడము, కృంగిపోము. మిగిలిన వారే ఇవన్నీ అటు ఇటు అంటారు. అయితే మనం ఏం చెప్తాం? నో, దేవుడు నడిపిస్తాడని చెప్తాం. కారణం ఆత్మ ప్రేరణ. అలాగైతే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మని చూసి మీరు అడగండి, పరిశుద్ధాత్ముడా నేను సిద్ధం, నన్ను రేపండి, మధ్యరాత్రి రేపండి, వేకువనే ప్రేరేపించండి, నేను పని చేసేటప్పుడు నన్ను ప్రేరేపించండి, వంటగదిలో వంట సిద్ధపరిచేటప్పుడు రేపండి. మీరేం చెప్తారో అది చేస్తాను అని అప్పగించుకొని చూడండి. మీ ప్రార్థన జీవితం, మీ ఆత్మీయ జీవితం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రార్థించదామా? మా పరలోకపు మంచి తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగినవాడా, మీ ప్రేమగల పాదములు పట్టుకొని మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. అభిషేకములో నింపబడుతున్నారు, అన్య భాషలు మాట్లాడుతున్నారు, కానీ ప్రేరేపింపబడాలి, రేపబడాలి. మీ బిడ్డలు ఆత్మ నింపుదల చేత నింపబడి ప్రార్థించాలి. మీ బిడ్డలు ప్రభువా, శత్రువు యొక్క గుర్తులు తెలుసుకొని పోరాడేటువంటి ఒక ప్రేరణ కావాలయ్యా. అందుకోసమనే నేను భారముతో ప్రార్థిస్తున్నాను. బిడ్డలను గురించి, భార్యను గురించి, భర్తను గురించి, వారిని గురించి, మనమ సంతతి గురించి ప్రభు చెప్పేటువంటి కార్యములకు వెంటనే లోబడినట్లుగా కృపను బిడ్డలకు దయచేయండి.
మీరలాగూ చేయబోయే ప్రేమకై స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ఎంత గొప్ప సంతోషం కదా. కనుక ఈ సంతోషముతో అనేకులకు షేర్ చేయండి. హిందీ భాషలో వర్తమానం వెళ్తుంది. అనేక మంది తాకబడినట్లు ప్రార్థించండి. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 72954636. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.